మాజీ మంత్రి హరీష్ రావు చిట్చాట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే హ్యామ్ రోడ్ల స్కామ్ బయటపెట్టినట్లు చెప్పారు. తాము చెప్పిందే నిజమైందని 25% ఎక్సెస్ తో టెండర్లు వేశారని ఆరోపించారు. పంచాయతీరాజ్ ఆర్ఎన్బిలో ఎక్సెస్ టెండర్లు వచ్చాయని 22 నుంచి 25% ఎక్సెస్ కు టెండర్లు పిలిచారని చెప్పారు. ఆర్ఎన్బి శాఖలో 11,000 కోట్లకు టెండర్లు పిలిస్తే దాదాపు 15,000 కోట్ల రూపాయల ఎక్సెస్ అయిందని, పంచాయతీరాజ్ శాఖలో 6,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిస్తే 8,000 కోట్లు అవుతుందని తెలిపారు. దీంతో రెండు శాఖల్లో 5,000 కోట్ల బడ్జెట్ ఎక్కువ అవుతోందని తెలిపారు. జాతీయ రహదారుల టెండర్లకు తక్కువకు పోతుంటే రాష్ట్ర రహదారులు ఎక్సెస్ కు పోతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. టెండర్లలో 40% రాష్ట్ర ఖజానా నుంచే వెళ్తే కాంట్రాక్టర్ 60% బ్యాంకు లోన్కు వెళ్తారని తెలిపారు. 15 సంవత్సరాల్లో ఇది బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుందని, కాంట్రాక్టర్ కు సావరిన్ గ్యారంటీ ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. ఈ భారం రాష్ట్ర ప్రజలపై పడుతుందని స్పష్టం చేశారు. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇందులో పొందుపరిచారని అన్నారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్ లో తెచ్చిందని అన్నారు. కాంగ్రెస్ జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఆనాడు రేవంత్ రెడ్డి పోరాటం చేశారని తెలిపారు. ఆ రోజు మొబిలైజేషన్ అడ్వాన్స్లను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడెలా సమర్థిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5% ఎక్సెస్ మించలేదని స్పష్టం చేశారు. ఆర్ఎన్బిలో 34 ప్యాకేజీలు, పంచాయతీరాజ్లో 17 ప్యాకేజీలు చేసి టెండర్లు పిలిచారని, ఈ టెండర్లను రేవంత్ రెడ్డి ఎలా ఓకే చేస్తారని ప్రశ్నించారు. టెండర్లు రీకాల్ చేయాలని, మొబిలైజేషన్ అడ్వాన్స్లను రద్దు చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇవాళుంటాడు రేపు పోతాడన్న హరీష్ రావు ఇది రాష్ట్ర ఖజానా మీద భారం పడుతుందని అన్నారు. ఒక కంపెనీకి ఆర్ఎన్బి పంచాయతీరాజ్లో 15 టెండర్లు దక్కపోతున్నాయని హరీష్ రావు జోస్యం చెప్పారు. టెండర్లు క్యాన్సిల్ చేయకపోతే ముఖ్యమంత్రికి భాగస్వామ్యం ఉన్నట్టేనని అన్నారు. రిటైర్ అయిన అధికారులకు ఎక్స్టెన్షన్ ఇచ్చి తప్పుడు పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించిన హరీష్ రావు ప్రధాన శాఖలోని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఎక్కువ మందికి ఎక్స్టెన్షన్ ఇచ్చారని అన్నారు.